సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో విజయవాడ జైలు నుంచి వంశీని వర్చువల్ గా మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఇక వంశీ రిమాండ్ను పొడిగించాలని కోర్టును పోలీసులు కోరారు. వంశీ రిమాండ్ను కోర్టు మరో 14 రోజుల పాటు కూడా పొడిగించింది. ఇక ఇదే కేసులో వంశీని విచారణ కోసం పటమట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. విచారణ సమయంలో 4 సార్లు వంశీని ఆయన న్యాయవాది కలిసేందుకు కోర్టు అనుమతించింది. విజయవాడ పరిధిలోనే విచారణ జరపాలని షరతైతే విధించింది. ప్రస్తుతం వంశీని ఆరోగ్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్లారు. అనంతరం విచారణ ప్రారంభమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మమత, సత్యవర్ధన్ కేసులో ఇప్పటికే వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అంటే చాలా నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు ఆ మధ్య ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ కూడా, ముఖ్యమైన నేతలందరూ కూడా ఆయన్ని వెళ్లి పరామర్శించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన్ని నేరుగా జైలుకి వెళ్లి ఆయన పరామర్శించిన పరిస్థితి. ఆ సందర్భంగా చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. కేవలం అంటే ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని కూటమి ప్రభుత్వం ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తున్నట్టు కూడా ఆయన కూడా ఆ సందర్భంగా మాట్లాడడం జరిగింది. మరికొంతమంది వైసీపీ నేతలంతా కూడా అంటే రెడ్ బుక్ లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఏపీలో కొనసాగిస్తున్నారు అంటూ కూడా రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. అయితే చట్ట ప్రకారమే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ కేసులో ఆయన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి కిడ్నాప్ చేసి నానా రకాలుగా ఆ కుటుంబ సభ్యుల్ని వాళ్ళను ఆయనతో పాటు వ్యక్తిగతంగా నానా ఇబ్బందులు పెట్టిన నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేయడం జరిగిందంటూ కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పడం జరిగింది. అయితే ఎట్టకేలకు అరెస్ట్ అయిన తర్వాత ఆయనకి బెయిల్ కోసం రకరకాలుగా వాళ్ళ సంబంధించిన లాయర్లు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నారు కాబట్టి ఆయన మరోసారి అంటే 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 పోలీసులు జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టడం జరిగింది, అంటే వర్చువల్ గా. అయితే ఈ సందర్భంగా మరో 14 రోజుల పాటు ఆయనకు రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఆయన కస్టడీ తీసుకోవాలని పోలీసులు ఇచ్చినటువంటి పోలీసులు జడ్జికి చెప్పుకున్న నేపథ్యంలో మరో 3 రోజుల పాటు కూడా ఆయనకి పోలీస్ కస్టడీ తీసుకోబోతున్నారు. అయితే ఇవాళ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత 3 రోజుల పాటు విచారణ జరుపుతారు. అయితే ఈ 3 రోజుల విచారణలో చాలా అంశాలని వంశీని అడిగే ప్రశ్నల్ని రకరకాలుగా పోలీసులు కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. సత్యవర్ధన్ ని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, లేదా సత్యవర్ధన్ ని ఎందుకు టార్గెట్ చేస్తారు, రకరకాల ఎన్నో అంశాలు అంటే పోలీసులు వల్లభనేని వంశీని ప్రశ్నించే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ఈ లోపు అంటే ఈ 3 రోజుల లోపల మాత్రం కేవలం ఒక 3-4 సార్లు మాత్రమే లాయర్లు అంటే వంశీకి సంబంధించిన లాయర్లు కూడా ఆయన కలిసేందుకు కోర్టు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద రాష్ట్రంలో ఇప్పటికే కూడా వైసీపీ రకరకాలుగా కామెంట్స్ చేస్తుంది. అంటే పెద్ద ఎత్తున అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా టార్గెట్ చేసుకుని కూటమి ప్రభుత్వం ఏ రకంగా కక్ష సాధింపులు గురి చేస్తుంది, లేదంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలు పాటించకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టు రకరకాల కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు పోలీసులు అంటే దానికి ఎక్కడా కూడా అంటే దీనికి క్లారిటీ లేకుండా పోలీసులు చట్ట ప్రకారమే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే కూడా ప్రభుత్వం మొత్తం మీద చూద్దాం వల్లభనేని వంశీ ఎపిసోడ్ సంబంధించి ఇంకా ఎటువంటి మలుపులు తీసుకుంటాయో. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద